హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం ఇన్పుట్ డివైజెస్ గురించి చూసాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అలాగే వీడియో ఎండ్ కార్డ్స్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం అవుట్పుట్ డివైజెస్ గురించి చూద్దాం. మరి టాపిక్లోకి వెళ్ళడం కంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనపడుతుంది ఎట్లా సబ్స్క్రైబ్ అవ్వడానికి క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న వీడియోలో మనం ఇన్పుట్ డివైజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఏవైతే డివైజెస్ యూజ్ చేసుకుని మనం ఇన్పుట్ ఇస్తామో వాటిని ఇన్పుట్ డివైజెస్ అని అంటాము. అందులో మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఏదైతే మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేసే వాటిని మనం అవుట్పుట్ డివైజెస్ అని అంటూ ఉంటాం. ఈ అవుట్పుట్ డివైజెస్లో మెయిన్గా మనకి మోస్ట్ కామన్లీ యూజ్డ్ అవుట్పుట్ డివైజ్ వచ్చేసరికి మానిటర్ అనమాట. మనకి ఇన్పుట్ డివైజెస్లో చూసుకుంటే కనుక మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్పుట్ డివైజ్ వచ్చేసరికి కీబోర్డ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి అవుట్పుట్ డివైజెస్లో వచ్చేసరికి మోస్ట్ కామన్లీ యూజ్డ్ అవుట్పుట్ డివైజ్ వచ్చేసరికి మానిటర్. ఈ మానిటర్ని మనం విజువల్ డిస్ప్లే యూనిట్ అని అంటాం. వీడియో అంటే ఏంటి? విజువల్ డిస్ప్లే యూనిట్ అంటే మనకి డిస్ప్లే అనేది చేస్తుంది అనమాట. విజువల్గా డిస్ప్లే అనేది చేస్తుంది కాబట్టి దీన్ని విజువల్ డిస్ప్లే యూనిట్ అని మనం అంటాం. ఈ మానిటర్స్లో చూసుకుంటే కనుక మనకి 3 రకాలైన మానిటర్స్ అనేవి ఉంటాయి. సిఆర్టీ మానిటర్స్. సిఆర్టీ అంటే ఏంటంటే మీకు క్యాథోడ్ రే ట్యూబ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఓల్డెన్ డేస్లో మనకి ఏవైతే టీవీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి సిఆర్టీ మానిటర్స్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. వీటిని మనం క్యాథోడ్ రే ట్యూబ్ మానిటర్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మీకు ఎల్సిడి మానిటర్స్. ఈ ఎల్సిడి మానిటర్స్ అంటే ఏంటంటే మీకు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇందులో చూసుకుంటే కనుక మీకు 2 బల్బ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు హార్మ్ఫుల్ మెటీరియల్ అయిన మెర్క్యూరీని కూడా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఎల్ఈడి మానిటర్స్, లైట్ ఎమిటింగ్ డయోడ్ మానిటర్స్. ఈ ఎల్ఈడి మానిటర్స్లో ఏమవుతుందంటే మనం ఎల్ఈడి లైట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ప్రజెంట్ మనం ఎక్కువగా యూజ్ చేసే మానిటర్స్ ఏంటంటే ఎల్ఈడి మానిటర్స్. సిఆర్టీ మానిటర్స్ కానివ్వండి, ఎల్సిడి మానిటర్స్ కానివ్వండి పెద్దగా సక్సెస్ కాలేదు. వాటిని ఇప్పుడు ఎక్కువగా యూజ్ కూడా చేయట్లేదు. ఎక్కువగా యూజ్ చేసే మానిటర్ ఏంటంటే ప్రజెంట్ ఎల్ఈడి మానిటర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. మానిటర్ తర్వాత మోస్ట్ యూజ్డ్ అవుట్పుట్ డివైస్ ఏంటంటే కనుక మనకి ప్రింటర్స్ అనమాట. ఈ ప్రింటర్స్ ఏం చేస్తాయంటే మనకి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. నిన్న ఇన్పుట్ డివైజెస్లో మనం హార్డ్ కాపీని సాఫ్ట్ కాపీగా కన్వర్ట్ చేసే డివైస్ గురించి డిస్కస్ చేసాం. ఏంటది? స్కానర్ ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఉన్న హార్డ్ కాపీని సాఫ్ట్ కాపీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రింటర్ ఏం చేస్తుంది? ఆ సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సాఫ్ట్ కాపీ అంటే ఏంటి? సిస్టంలో ఉన్నది. హార్డ్ కాపీ అంటే ఏంటి? మన చేతిలో ఉన్నదన్నమాట. సో స్కానర్ ఏం చేస్తుంది? మన చేతిలో ఉన్న హార్డ్ కాపీని స్కాన్ చేసి సిస్టంలోకి సాఫ్ట్ కాపీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రింటర్ ఏం చేస్తుంది? సిస్టంలో ఉన్న సాఫ్ట్ కాపీని మళ్ళీ మన చేతికి వచ్చేలాగా హార్డ్ కాపీ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మనకి ప్రింటర్స్లో చూసుకుంటే కనుక 2 రకాల ప్రింటర్స్ ఉంటాయి. ఇంపాక్ట్ ప్రింటర్స్, నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఇంపాక్ట్ ప్రింటర్స్లో ఏమవుతుందంటే డైరెక్ట్గా పేపర్తో మీకు ఇంపాక్ట్ అవడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇంపాక్ట్ ప్రింటర్స్లో మళ్ళీ మనకి 2 రకాలు ఉంటాయి. అదేంటంటే మీకు క్యారెక్టర్ ప్రింటర్, అలాగే లైన్ ప్రింటర్. క్యారెక్టర్ ప్రింటర్ ఏంటంటే మనకి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అని కూడా అంటుంటాం. ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టైప్ రైటింగ్ మెషిన్స్ ఉంటాయి కదా. మనకి ఓల్డెన్ డేస్లో చూసుకుంటే టైప్ రైటింగ్ ప్రింటర్స్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అంటాము. ఇందులో చూసుకుంటే కనుక మనకి పర్ మినిట్ వచ్చేసరికి 100 to 600 వర్డ్స్ అనేవి మనం టైప్ చేయగలం అనమాట. 100 to 600 క్యారెక్టర్స్ అనేవి పర్ మినిట్ మనం ప్రింట్ అనేది చేయగలం. ఇందులో చూసుకుంటే మనకు ఒక రిబ్బన్ అనేది ఉంటుంది. ఆ రిబ్బన్ అనేది మనం కీని ప్రెస్ చేసినప్పుడల్లా కూడా పేపర్తో స్ట్రైక్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ మనకి నాయిస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు లైన్ ప్రింటర్స్ చూసుకుంటే కనుక డైసీ వీల్ ప్రింటర్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే 1200 to 6000 వర్డ్స్ అనేవి పర్ మినిట్ మనం ప్రింట్ అనేది చేయగలం అనమాట. కాకపోతే ఇందులో కూడా మీకు సౌండ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇంపాక్ట్ ప్రింటర్స్లో ఏమవుతుందంటే పేపర్తో ఇంపాక్ట్ అవటం వల్ల మనకి సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని రెడ్యూస్ చేయాలని మనకి నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ తీసుకురావడం జరిగింది. ఈ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్లో ఏమవుతుందంటే పేపర్తో మనకి ఇంపాక్ట్ అనేది అవుతుందన్నమాట. సో ఇందులో కూడా మళ్ళీ మనకి క్యారెక్టర్ ప్రింటర్, అలాగే ఇంక్ ప్రింటర్ అనేవి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్ ప్రింటర్లో చూసుకుంటే కనుక మనకి ఇంక్ జెట్ ప్రింటర్స్ అనేవి
ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంక్జెట్ ప్రింటర్స్లో ఏమవుతుందంటే మనకి ఇంక్ అనేది స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. స్ప్రే చేస్తూ మీకు ప్రింటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులో చూసుకుంటే కనుక మీకు 600 క్యారెక్టర్స్ పర్ మినిట్ మీకు ప్రింట్ అవడం జరుగుతుంది. అలాగే మీకు లైన్ ప్రింటర్స్లోకి వచ్చేసరికి మీకు లేజర్ ప్రింటర్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లేజర్ ప్రింటర్స్లో ఏం జరుగుతుందంటే మనకి లేజర్ లైట్ యూస్ చేసి మనకి ప్రింటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇందులో చూసుకుంటే మీకు 250 లైన్స్ పర్ మినిట్ మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సో మీకు క్యారెక్టర్ ప్రింటర్స్లో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంక్జెట్ ప్రింటర్స్లో ఏమవుతుంది, ఇంక్ అనేది స్ప్రే చేసుకుంటే మీకు ప్రింటింగ్ అనేది జరుగుతుంది అనమాట. 600 క్యారెక్టర్స్ పర్ మినిట్ మీరు ప్రింట్ అనేది చేసుకోవచ్చు. అలాగే లైన్ ప్రింటర్స్లో చూసుకుంటే కనుక లేజర్ ప్రింటర్స్ మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లేజర్ ప్రింటర్స్లో ఏమవుతుంది, మనకి లేజర్ లైట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు 250 లైన్స్ పర్ మినిట్ మీరు ప్రింట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంపాక్ట్ ప్రింటర్స్కి నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్లో చూసుకుంటే కనుక మీకు నాయిస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ రెడ్యూస్ అయినట్టే చెప్పుకోవచ్చు. సో అలాగే మనం ప్రింటర్ యొక్క స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే ప్రింటర్ యొక్క స్పీడ్ని మనం క్యారెక్టర్స్ పర్ సెకండ్ సిపిఎస్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు, లైన్స్ పర్ మినిట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, పేజెస్ పర్ మినిట్గా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ప్రింటర్ యొక్క రిజల్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి డాట్ పర్ ఇంచ్గా మనం ప్రింటర్ యొక్క రిజల్యూషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఈ రెండు కూడా మీకు బిట్స్ కింద రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను వినండి. ప్రింటర్ యొక్క స్పీడ్ని మనం క్యారెక్టర్ పర్ సెకండ్ గాను, లైన్స్ పర్ మినిట్ గాను, పేజెస్ పర్ మినిట్ గాను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రింటర్ యొక్క రిజల్యూషన్ వచ్చేసరికి డాట్ పర్ ఇంచ్ కింద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ వచ్చేసరికి మనకి ప్లాటర్స్. ఈ ప్లాటర్స్ యూజ్ చేసుకుని మనం వెక్టార్ గ్రాఫిక్స్ డ్రాయింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏవైతే మీకు ఫ్లెక్సీస్ ఉంటాయో ఆ ఫ్లెక్సీస్ అనేవి ప్లాటర్స్ యూజ్ చేసుకుని డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ వచ్చేసరికి మీకు ప్రొజెక్టర్స్. ఈ ప్రొజెక్టర్స్ ఏం చేస్తుంది అంటే వీడియో సోర్స్ నుంచి మనకి ఇమేజ్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. మీకు ప్రొజెక్టర్స్ గురించి తెలిసే ఉంటుంది కదా. మనకి ప్రొజెక్టర్ ఏమవుతుందంటే వీడియో సోర్స్ నుంచి మనకి ఇమేజ్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు స్పీకర్స్ ఏం చేస్తాయి, మనకి సౌండ్ అవుట్పుట్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైనా సాంగ్ ప్లే చేయడానికి ఇన్పుట్ ఇచ్చామనుకోండి, ఆ సౌండ్ ఎందులో నుంచి వస్తుంది, మనకి స్పీకర్స్ నుంచి వస్తుంది. సో అది కూడా మనకు ఒక అవుట్పుట్ డివైస్. సో స్పీకర్స్ కూడా మీకు అవుట్పుట్ డివైజెస్లో రావడం జరుగుతుంది. అలాగే చూసుకుంటే మీకు సౌండ్ కార్డు, వీడియో కార్డు, జీపీఎస్ ఇవన్నీ కూడా మీకు అవుట్పుట్ డివైజెస్లోకే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు అవుట్పుట్ డివైజెస్లో మెయిన్గా చూసుకుంటే మీకు మానిటరు, ప్రింటర్స్, ఫ్లాటర్స్, స్పీకర్స్, సౌండ్ కార్డ్స్, వీడియో కార్డ్స్, జీపీఎస్, ప్రొజెక్టర్స్ ఇవన్నీ కూడా మీకు అవుట్పుట్ డివైజెస్ కింద రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా అవుట్పుట్ డివైజెస్ గురించి ఇన్ఫర్మేషన్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.